वक्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మొట్టమొదటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా దానిని అక్షరబద్ధం చేసి మనకు అందించినటువంటి వ్యాస మహర్షికి నమస్కరిస్తూ, భగవద్గీతకు భాష్యం రాసి మనందరినీ కూడా అనుగ్రహించినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారికి కూడా నమస్కరించుకుంటూ, భగవద్గీతలో 2వ అధ్యాయం మనం వ్యాఖ్యానం చేసుకుంటూ ఉన్నామండి. ఒక అధ్యాయం పూర్తిగా చెప్పాను, మీరు విన్నారు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక వినండి. 2వ అధ్యాయం సాంఖ్య యోగము అంటారండి. ఈ సాంఖ్య యోగాన్ని చాలామంది ఏమంటారంటే మొత్తం భగవద్గీతకే ఇది ఆత్మ అంటారు. భగవద్గీతలో అతి ముఖ్యమైనటువంటి అధ్యాయము అని కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి అంశాలన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి అని కూడా చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాంటి సాంఖ్య యోగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మరొక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాట ఈ అధ్యాయంలోనే ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయం 2వ శ్లోకం నుండి కృష్ణ పరమాత్మ యొక్క వాక్యాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో ఎక్కడ ఉండవండి. మొదటి అధ్యాయంలో సంజయుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు వీళ్ళ ముగ్గురి మాటలే ఉంటాయి. 2వ అధ్యాయం నుండే మీకు భగవంతుడి యొక్క మాట ప్రారంభమవుతుంది. అలాంటి 2వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి శ్లోకం సంజయుడు చెబుతూ ఉన్నాడు. తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. బంధువుల మీద జాలి అనేటటువంటి ఆవేశంలో పడిపోయి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు. గత అధ్యాయంలో చెప్పాను కదండి, వీళ్ళందరినీ చూసి నేను అసలు నీరు కారిపోతూ ఉన్నాను, నా వల్ల కాదు, గాంధీవం స్రంసతే హస్తాతో, గాంధీవం నా చేతిలో నుండి జారిపోతూ ఉన్నది, త్వక్చైవ పరిదక్షతే, చర్మం కూడా పూర్తి స్థాయిలో దహించుకుపోతున్నట్లుగా ఉంది, గగుర్పాటుగా ఉంది ఒళ్ళంతా కూడాను, నా వల్ల కాదు అని చెప్పేసి మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏదైతే విషాదాన్ని ప్రకటించాడో అదంతా కూడా విన్నాడండి. గురువు యొక్క లక్షణం అది. ముందు శిష్యుడు ఏమి చెబుతాడో వింటాడు పూర్తిగా. శిష్యుడు చెప్పిన విషయాలు, శిష్యుడి యొక్క సంశయాలు, శిష్యుడి బాధ ఇదంతా కూడా తెలుసుకున్న తరువాత పరిష్కారం చెబుతాడు. అప్పుడు అసలు శిష్యుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో గురువుకు అర్థమవుతుంది. కావున అర్జునుడి యొక్క పరిస్థితిని కృష్ణ పరమాత్మ అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. చెప్పిందంతా విన్నాడు. ఒక 30-40 శ్లోకాల్లో ఆయన చెప్పదలుచుకుందంతా చెప్పాడు. అర్జునుడు చెప్పిందంతా విన్నాడండి. విన్న తరువాత అర్జునుడిని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి అని కృష్ణ పరమాత్మకు అర్థమైన తరువాత అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కుతస్త్వాకస్మలమిదం, ఈ విధమైనటువంటి మనోమాలిన్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం. ఇప్పుడు మనం విషమ పరిస్థితిలో ఉన్నాం, గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితిలో ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఎందుకు నీకు ఏ విధమైనటువంటి మనోమాలిన్యం వచ్చింది అని చెప్పేసి నిందిస్తూ ఉన్నాడు, మందలిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇది శాస్త్రం తెలిసిన వాడు చేసేటటువంటి పని కాదు. శాస్త్రం అంటే వేదం. వేదం చదువుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తించవలసినటువంటి విధానంలో నువ్వు ప్రవర్తించటం లేదు. శాస్త్రం తెలియని వాళ్ళలాగా, అంటే నిరక్షరాస్యుల్లాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఈ విధమైనటువంటి మనోమాలిన్యం నీలో నేను ఎప్పుడూ చూడలేదు గతంలోని, ఇప్పుడే చూస్తూ ఉన్నాను.
ఈ మనోమాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మనో దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అంటూ అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం. ఈ మనోమాలిన్యం వల్ల ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నేటి రోజుల్లో మనం దానికి అన్వయం చేసుకుని చెప్పాలి అని అంటే కనుక అంతర్జాతీయ మీడియా అంతా వచ్చేసింది. అంతర్జాతీయ మీడియా అంతా ఎదురుగా ఉండగా ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అక్కడ ఏదో చేతులు ఎత్తేస్తున్నట్లుగా మాట్లాడితే ఎలా ఉంటుందో అర్జునుడి పరిస్థితి అలాంటిది. రకరకాల అవమానాలు ఎదుర్కొన్నారు, చాలా చాలా కష్టాలు పడ్డారు. కష్టాలు పడ్డ తర్వాత రకరకాల ప్రతిజ్ఞలు చేశారు. ప్రతిజ్ఞలు చేసిన తర్వాత యుద్ధానికి తగిన సన్నద్ధత మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. వ్యూహాలేమిటి, ప్రతి వ్యూహాలేమిటి, అలాగే రాజ్యాలేమిటి, రాజులేమిటి, సైన్యాలేమిటి, అక్షౌహిణులేమిటి, ఇవన్నీ కూడా మొత్తం సకల ఏర్పాట్లు చేసుకున్నారు. చేసుకుని యుద్ధానికి సిద్ధంగా యుద్ధం మొదలు పెట్టవలసినటువంటి రోజున అటువైపు 11 అక్షౌహిణులు కాగా ఇటువైపు 7 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం ఎదురుగా ఉంది. అంటే లక్షలాది మంది వీరులు ఉన్నారు. మొత్తం దాదాపుగా అంతర్జాతీయ వ్యక్తులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ అర్జునుడు ఏం చేసినా కూడా అది ప్రపంచవ్యాప్తం అయిపోతుంది. అలాంటి సందర్భంలో మనోమాలిన్యం ఇది నీకు తగినది కాదు అన్నాడు. ఎందుకు అనంటే అక్కడ కనుక ఒకవేళ అర్జునుడు చేతులు ఎత్తేస్తే మొత్తం అపకీర్తి వచ్చేస్తుంది. వీళ్ళకి మామూలు అపకీర్తి రాదు, ఊరికే ప్రగల్భాలే పలికారు తప్ప ఏం లేదు అని. కావున ఇది అకీర్తికరము అని చెప్పేసి అంటూ కృష్ణ పరమాత్మ వేదం తెలిసినవాడు ఇలా చేయడు, శాస్త్రం తెలిసినవాడు ఇలా చేయడు అని చెప్పేసి కూడా చెబుతూ దీనివల్ల నీకు స్వర్గం కూడా రాదు అని కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడండి. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం మన జీవితంలో మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కలియుగంలో మానవునికి జీవితంలో నిరంతరము ఉపయోగపడేటటువంటి ఉపదేశం ఇది. అర్జునుడి స్థానంలో మనల్ని మనం ఊహించుకోవాలి. కృష్ణ పరమాత్మ మనకే చెబుతూ ఉన్నట్లుగా భావించాలి. ఓ అర్జున అంటే ఓ జీవుడా, లేదా మీ పేరు అక్కడ మీరు కలుపుకోండి. ఉదాహరణకు నాకే చెబుతూ ఉంటే కనుక ఓ సంతోష్ కుమార్, లేకపోతే ఫలానా ఓ రామారావు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెబుతూ ఇలాంటి ఈ గడ్డు పరిస్థితిలో నీకు ఏ విధమైనటువంటి మనోమాలిన్యం ఎక్కడి నుండి వచ్చింది, గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ శ్లోకం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇలా అంటూ ఉన్నాను అనంటే ఎలాంటి మానసిక మాలిన్యం శాస్త్రజ్ఞానం లేని వాళ్లకు మాత్రమే పట్టుకుంటుంది, అజ్ఞానులకు మాత్రమే పట్టుకుంటుంది. పైగా నువ్వు చెప్పినటువంటి శ్రేయస్సుకు ఇది అనుకూలం కాదు, నీకు కీర్తికరం కూడా కాదు. మన జీవితంలో అనేక పరిస్థితుల్లో మనకి శ్లోకం ఉపయోగపడుతుంది అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని తరువాతి శ్లోకం పరమాత్మ చెబుతూ ఉన్నాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అర్జున, ఈ నిర్వీర్యత్వం నీకు తగదు. ఓ శత్రుసూదన, ఓ శత్రు సంహారక, నీకు ఇప్పుడు కలిగింది కరుణ కాదు, ఇది నీచమైనటువంటి హృదయ దౌర్బల్యము, హృదయ బలహీనత. దీన్ని దులిపేసుకో, లేచి నిలబడు. చాలా సందర్భాల్లో కరుణ అనుకుంటూ ఉంటాం మనం, కానీ కరుణ కాదండి. ఒక్కసారి మనం మన జీవితంలో అనేక సందర్భాల్లో ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది కరుణ, ఏది మన హృదయ దౌర్బల్యము ఆలోచించుకోవాలి. కరుణ అనే ముసుగుతో మన యొక్క హృదయ దౌర్బల్యాన్ని కప్పేసుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. అర్జునుడు కూడా అలాగే చేస్తున్నాడు అని కృష్ణ పరమాత్మ అంటాడు. అని ఇది కరుణ కాదయ్యా, ఇది నీచమైనటువంటి హృదయ దౌర్బల్యం. దీన్ని నువ్వు ఇప్పుడు దులిపేసుకోవాలి. దులిపేసుకుని పైకి లేచి నిలబడు అన్నాడండి. ఎందుకు లేచి నిలబడమన్నాడు అని అంటే కనుక మీరు చూడండి, కిందటి అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం రథంలో కింద పడిపోయాడు, చతికిల పడిపోయాడు అని చెప్పబడింది. ఆ విధంగా చతికిల పడిపోయినటువంటి అర్జునుణ్ణి మందలించి సున్నితంగా పైకి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అన్నాడండి. పరమాత్మ కింద పడిపోయిన వాడిని పైకి లేపుతాడు ఆయన యొక్క అనుగ్రహంతో.
కావున జీవితంలో పడిపోతున్నామేమో అనిపిస్తే ఖచ్చితంగా భగవంతుణ్ణి శరణు వేడాలి. అప్పుడు అర్జునుడు చెబుతూ ఉన్నాడు, లేచి నిలబడు అని చెప్పేసి జగద్గురు అనగా, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఓ కృష్ణ, నువ్వు గతంలో రాక్షసుల్ని సంహరించావు, ఇతర శత్రువులను కూడా సంహరించావు. నువ్వు మంచి వాళ్ళని ఎవరిని సంహరించలేదు. నువ్వు సంహరించిన వాళ్ళందరూ కూడా రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు. నేను మాత్రం ఇప్పుడు ఎవరిని సంహరించవలసి వస్తోంది అనంటే, నన్ను చిన్నప్పటి నుండి కూడా పెంచి పోషించినటువంటి భీష్మ పితామహుణ్ణి, నాకు చిన్నప్పటి నుండి విద్యలన్నీ బోధించినటువంటి ద్రోణాచార్యుణ్ణి. నిజానికి నేను వాళ్ళని పూలతో పూజించాలి, కానీ ఇలాంటి వాళ్లను బాణాలు వేసి కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎలా కొట్టగలను? పూలతో పూజించవలసినటువంటి వాళ్ళని బాణాలతో నేను ఎలా కొట్టేది అన్నాడు. సాధారణ మానవుడిగా అర్జునుడి యొక్క సందిగ్ధ పరిస్థితిలో తప్పేం లేదు. దానిని పరమాత్మ ఏ విధంగా తరువాతి అధ్యాయాల్లో చక్కదిద్దుతాడు మనం చూస్తాం. ఇంకా చెప్తూ ఉన్నాడు అర్జునుడే, గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. శ్రీకృష్ణ, నాకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా గురువులే. వారు మామూలు గురువులు కాదు, మహానుభావులు. అంటే తపస్సులోనూ, విద్యలోనూ, ధర్మంలోనూ కూడా మహాప్రభావం కలిగినటువంటి వారు. గురువు అంటే ఈ 3 లక్షణాలు ఉండాలండి. విద్య ఉండాలి, తపస్సు ఉండాలి, ధర్మం ఉండాలి. ఈ 3 ఉంటే గురువు అంటారు. ఆ 3 ఉన్నాయి వీళ్ళలోని అంటూ ఉన్నాడు. ఇలాంటి వీళ్లను చంపడం కంటే కూడా ముష్టెత్తుకుని బ్రతకడం మంచిది అన్నాడండి. అని వీళ్లను చంపితే నాకు సంపదలు, కోరికలు, సుఖభోగాలు అన్నీ లభిస్తాయి. అంతే కదా, ఇప్పుడు కౌరవ పక్షానంతటినీ కూడా జయించేస్తే రాజ్యం మొత్తం వచ్చేస్తుంది. కావున కోరికలు, సుఖభోగాలు, సంపదలు అన్నీ వచ్చేస్తాయి. కానీ అవన్నీ నెత్తురుతో తడిసినవై ఉంటాయి అని అంటూ ఉన్నాడండి. అలాంటి భోగాదులను అనుభవిస్తే ఈ లోకం వరకు బాగానే ఉంటుంది, కానీ పై జన్మకు ఉత్తమ గతులు మాత్రం ఉండవు అని చెప్పేసి అర్జునుడు భయపడుతూ ఉన్నాడు. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరి విషయంలోనూ అర్జునుడు యొక్క బాధ మనం చూస్తే కనుక, భీష్మ పితామహుడు వీళ్ళందరినీ కూడా ఎత్తుకుని పెంచాడు చిన్న వయస్సు నుండి కూడా. భీష్ముడు అనే వ్యక్తి లేకపోతే మొత్తం ఈ యొక్క కురువంశం ఏమైపోయేది అని ఊహించడానికి కూడా శక్యం కాదు మాటండి. ఎందుకంటే మొత్తం కాచుకుని వచ్చిందే భీష్ముడు. 3 తరాల ఎన్నో దాదాపుగా భీష్ముడే కాచుకుని వచ్చాడు. అలాంటి సందర్భంలో తండ్రిని కోల్పోయారు వీళ్ళు. మీరు గమనిస్తే కనుక పాండురాజు ఎప్పుడైతే మరణిస్తాడో, వీళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే, పిల్లలుగా ఉన్నప్పుడే పాండురాజు మరణించగా మాద్రి పాండురాజుతో కలిసి సహగమనం చేస్తుంది. చేసినప్పుడు కుంతీదేవి 5 పిల్లల్ని పెట్టుకుని అడవిలో కంగారు పడుతూ ఉండగా మహర్షులు కొంతమంది వచ్చి, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం తగదు అని చెప్పేసి నచ్చజెప్పి కుంతీదేవిని, పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి హస్తినాపురంలో భీష్ముడికి అప్పచెప్తారండి. ఆ విధంగా భీష్ముడికి మహర్షులు అప్పచెప్పగా చిన్న వయస్సు నుండి కూడా వీళ్లను కంటికి రెప్పలాగా కాచుకున్నది భీష్ముడే. ఒక తాతగారు ఒక ఇంట్లో ఏ విధంగా మనుమళ్లను కాచుకుంటాడో, రక్షించుకుంటాడో, విద్యా బుద్ధులు ఏమిటి, అన్నీ సంస్కారం ఏమిటి అన్నీ నేర్పించాడు ఆయన. ఆ విధంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో ప్రేమగా తండ్రి లేని మమ్మల్ని తండ్రిలాగా ఆయన కాచుకున్నాడు. ఆయన్ని మేము చంపాల్సి వస్తుంది. ఇక ద్రోణాచార్యుడు అశ్వత్థామకు చెప్పని విషయాలు కూడా నాకు చెప్పాడు ఆయన. అశ్వత్థామకు నేర్పించని కొన్ని విద్యలు కూడా నాకు నేర్పించాడు. అలాంటి ద్రోణాచార్యుడిని కూడా నేను ఇప్పుడు చంపాల్సి వస్తుందని ఆయన బాధపడ్డాడు. ఆ తర్వాత వీళ్ళందరినీ చంపి నాకు రాజ్యం వచ్చినా కూడా అది నెత్తుటితో తడిసింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ, నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. శ్రీకృష్ణ, ఉత్తమోత్తమ ధర్మమని సన్యాస మార్గంలోకి పోవడం మంచిదో, క్షత్రియ ధర్మమని యుద్ధంలోకి దిగటమే మంచిదో, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రశస్తమో నాకు తెలియటం లేదు. అదీ కాక మనమే గెలుస్తామో వారే గెలుస్తారో కూడా తెలియదు. అయితే ఏ పెద్దలను చంపి
మనం బ్రతకలేమో. అటువంటి పెద్దలు అంతా ఈ ధృతరాష్ట్ర పక్షంలో చేరి మనకు ప్రతిపక్షులై యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. అంటే యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. ఆ సందర్భంలో యుద్ధాన్ని వదిలిపెట్టేయడం త్యాగం, అది సన్యాసం. ఈ రెండింటిలో ఏం చేయాలో నాకు అర్థం అవటం లేదు అని మొదటి సందిగ్ధ స్థితిని ప్రకటించాడండి. ఆ తర్వాత మనం గెలుస్తామో ఓడిపోతామో కూడా తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఏ పెద్దలు చనిపోతే మనం జీవించలేమో అలాంటి పెద్దలను మనం చంపాల్సి వస్తోంది, వాళ్ళు మనకు ప్రతిపక్షంలో ఉన్నారు అని కూడా అన్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాన్ ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం షాధి మాంత్వాం ప్రపన్నం. శ్రీకృష్ణ, నా మనస్సుకు దీనత్వం అనే దోషం పట్టుకుంది. అందుచేత సహజంగా సుస్థిరమైనటువంటి నా స్వభావము దెబ్బతిన్నట్టయిపోయింది. అందుకే ధర్మం విషయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోతూ ఉన్నాను. సన్యాస ధర్మము, యుద్ధ ధర్మము అనేటటువంటి ఈ రెండింటిలో ఏది నాకు నికరంగా శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నిశ్చయం చేసి నాకు చెప్పు. ఎందుకంటే నేను నీకు శిష్యుణ్ణై నిన్ను శరణు పొందుతూ ఉన్నాను. నా కర్తవ్యం ఏమిటో ఆజ్ఞాపించు అన్నాడండి. ఎప్పుడైతే గురువును శరణు వేడతామో, నేను నీకు శిష్యుణ్ణి, నువ్వు చెప్పింది వింటాను, నేను గందరగోళంలో ఉన్నాను కావున నన్ను ఈ గందరగోళం నుండి బయటపడేసేయి, నువ్వు చెప్పింది నేను చేస్తాను అని అర్జునుడు అన్నాడు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మాత్రమే గురువు చెప్పదలుచుకున్న అంశాన్ని స్పష్టంగా చెబుతాడండి. చాలామంది గురువుల్ని సందేహాలు అడుగుతుంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడైనా సరే మీరేం చెబితే అది మేము వింటామండి, మీ మాటే మాకు శిరోధార్యం అన్నప్పుడు గురువు చెప్పదలుచుకున్న అంశాన్ని స్పష్టంగా చెబుతాడు. అర్జునుడు ఆ విధంగా శరణు వేడాడు కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పబోతూ ఉన్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. శ్రీకృష్ణ, ఇప్పుడు నన్ను ఆవహించి నా ఇంద్రియాలకు శోష కలిగించి నన్ను నిస్సత్తువలోకి తోసివేస్తూ ఉన్నటువంటి ఈ దుఃఖం ఎంత తీవ్రంగా ఉన్నది అంటే అది ఈ భూలోక సామ్రాజ్యం మొత్తం నాకు దక్కినా సరే పోదు, సరికదా స్వర్గలోక సామ్రాజ్యం దక్కినా కూడా పోదు. నా దుఃఖాన్ని పోగొట్టగల ఉపాయం నాకు కనిపించడం లేదు. ఇంతటి దుఃఖాన్ని పరమాత్మ కాబట్టి పోగొట్టగలిగాడండి. అర్జునుడికి పక్కన కృష్ణ పరమాత్మ తప్ప ఇంకెవ్వరున్నా కూడా అర్జునుడు మళ్ళీ యుద్ధం చేసేవాడే కాదు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే చేయగలిగాడు. ఆయనే చెప్పిస్తూ ఉన్నాడు కదా, భూలోక సామ్రాజ్యమే కాదు స్వర్గలోక సామ్రాజ్యం ఇచ్చినా కూడా నేను ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడలేను, ఈ దుఃఖం నుండి బయటపడలేను అని చెప్పేస్తూ ఉన్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికి మళ్ళీ ఉన్నట్టుండి నేను యుద్ధం చేయను అని ప్రకటించేసి మౌనంగా ఉండిపోయాడండి. అర్జునుడికి భగవద్గీతలో చాలా పేర్లు ఉంటాయండి. కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి రకరకాల పేర్లతో పిలుస్తూ వచ్చాడు. పరంతప అంటాడు, ఒక సందర్భంలో పరంతప అంటాడు. పరంతప అంటే కనుక శత్రువులకు తాపాన్ని కలిగించేటటువంటి వీరుడు అని అర్థం అండి. ఇంకొకటి గుడాకేశ, ఇక్కడ మనం చూస్తే ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప. గుడాకేశ అంటే ఏమిటట, గుడాక అంటే నిద్ర, ఈశః అంటే జయించినవాడు, నిద్రను జయించినవాడు అనేటటువంటి పదం అర్జునుడిని ఉద్దేశించి పరమాత్మ వాడాడండి. ఆ విధంగా ఈయనేమన్నట్ట అన్నీ చెప్పాడు, చెప్పవలసినవన్నీ చెప్పేసి నేను యుద్ధం చేయను అని చెప్పేశాడు మళ్ళీ అని ప్రకటించి మౌనంగా ఉండిపోయాడండి. నయోత్స్యే అన్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక నయోత్స్యే అనేటటువంటి రెండు పదాలు, నా యోత్స్యే, 3 అక్షరాలు. దీంతో నేను యుద్ధం చేయను అనే అర్థం వచ్చిందండి. ఇక్కడ మరి నేను అనేటటువంటిది లేదు కదా అని అంటే కనుక సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పదనమే అది. మీరు తెలుగు భాషలో చెప్పాలంటే నేను యుద్ధం చేయను అని చెప్పాలి. మొత్తం 3 పదాలు ఉండాలి.
ఎన్ని అక్షరాలు ఉన్నాయి? నేను యుద్ధం చేయను, 7 అక్షరాలు ఉన్నాయి. అదే మీరు ఇంగ్లీష్లో తీసుకున్నా కూడా నాకు ఉన్నంత అవగాహనలో చెప్పాలి అని అంటే ఐ వోంట్ డూ దిస్ వార్ అన్నట్లుగానో ఏదో చెప్పవలసి ఉంటుంది. ఐ అనేది ఖచ్చితంగా ఉండాలి, వార్ అనేది ఖచ్చితంగా ఉండాలి, డోంట్ డూ అనేటటువంటి పదాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏ భాష అయినా మీరు తీసుకుంటే కనుక 3 పదాల కంటే తక్కువ ఈ సందర్భాన్ని చెప్పడం కష్టం. అవునో కాదో మీరు కామెంట్ చేయండి. కానీ సంస్కృతంలో కాబట్టి ఆయన 2 పదాల్లో చెప్పేశాడు, నా యోత్స్యే. ఎందుకో చెప్పంటారా అండి? యుద్ధం చేయను అనేటటువంటి 2 పదాల అర్థము ఇక్కడ ఒక పదంలో వచ్చేసింది. సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పదనమే అది. యజ్ఞం చేస్తాను అని చెప్పక్కర్లే, యక్ష్యే అంటే చాలు. అదే విధంగా యుద్ధం చేస్తానని కానీ యుద్ధం చేయనని కానీ చెప్పాలి అని అంటే యోత్స్యే అంటే చాలు. నయోత్స్యే అంటే చేయను అని అర్థం, యుద్ధం చేయనని అర్థం. ఈ యొక్క యోత్స్యే అన్నటువంటి పదము యుద్ధానికి సంబంధించినటువంటి ప్రయోగం. ఇలాగ సంస్కృత భాష చాలా చాలా గొప్పదండి. అతి తక్కువ పదాల్లో ఎక్కువ విషయాన్ని చెప్పేసేయవచ్చు. అలాగే ఆయన చెప్పడం జరిగింది, నేను యుద్ధం చేయను అని చెప్పేగా తరువాతి శ్లోకాల్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. సంజయుడు చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి, ఓ మహారాజా, ఆ విధంగా 2 సేనల మధ్య ప్రదేశంలో నీరు కారిపోతూ చతికిలబడి ఉన్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు కొంచెం నవ్వుతూ ఉన్నట్లుగా ముఖం పెట్టి ఇలా అన్నాడు. ఎందుకు అనంటే గురువు కాస్త మందలిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క హావభావాన్ని ప్రకటిస్తూ మాట్లాడాలి. అదే చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. మనందరికీ కూడా ఆయన గురువు, జగద్గురువు, మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో నగతాసోంశ్చ నాను శోచంతి పండితాః. అర్జున, ఎవరి కోసం దుఃఖించకూడదో వారి కోసం దుఃఖిస్తూ ఉన్నావు నువ్వు. మహాజ్ఞాన సిద్ధులు మాట్లాడినట్లుగా అతి తెలివి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నిజమైనటువంటి జ్ఞానసిద్ధి కలవారు మరణించి ఉన్న వాళ్ళ కోసం కానీ జీవించి ఉన్న వాళ్ళ కోసం కానీ నీలాగా శోకించరు. అంటే ఎవరి గురించి శోకించరు నిజమైనటువంటి జ్ఞానసిద్ధి కలవారు. నువ్వు మాత్రం జ్ఞానసిద్ధి కలవాడిగా మాట్లాడుతున్నావు, కానీ నీకు జ్ఞానసిద్ధి లేదు అని చెబుతూ ఉన్నాడండి. పైగా నువ్వు ఎవరి గురించి దుఃఖించకూడదో, ఎవరి గురించి శోకించకూడదో వాళ్ళ గురించి శోకిస్తూ ఉన్నావు అన్నాడు. నత్వేవాహం జాతు నాసం నత్వన్నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను కానీ నువ్వు కానీ ఈ కనిపించేటటువంటి వీరులు కానీ ఈ శరీరాలు ధరించడానికి ముందు కూడా లేము అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తరువాత కూడా మనం ఉండకపోవడం అనే మాట లేదు. సూక్ష్మంగా చాలా చెప్పేశాడండి ఈయన. ఇక్కడ మనం చూసుకుంటే కనుక నేనైనా నువ్వైనా ఇక్కడ ఉన్నటువంటి భీష్మాది వీరులైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేహాలను, ఈ శరీరాలను ధరించడానికంటే ముందు లేము అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తరువాత అంటే మరణించిన తరువాత ఉండము అనే మాట లేదు. అంటే పుట్టకముందు మనం ఉన్నాము, మరణించిన తర్వాత కూడా ఉంటాము అని చెబుతూ ఉన్నాడండి. ఆత్మ గురించి ఇదంతా కూడా ఆత్మవాదం. ఆత్మ అనేది శాశ్వతము అనే అంశానికి పూర్తి స్థాయిలో ముందు మాటలు చెబుతూ ఉన్నాడండి కృష్ణ పరమాత్మ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహం వేరు, దేహం కలవాడు వేరు. దేహం కలవాడి పేరే దేహి లేక జీవి అని చెబుతూ ఉన్నారండి. దీన్ని దేహము అంటారు, శరీరం అంటారు. శరీరం లోపల చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని దేహి అంటారు. ఎందుకని? దేహాన్ని ధరించింది కాబట్టి. దేహాన్ని ధరించిన వాడికి దేహి అని పేరు. కావున దేహం వేరు, దేహి వేరు. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు అని చెబుతూ జీవుడు కొత్తగా స్థూల దేహాన్ని తీసుకున్నప్పుడు కొంతకాలం పాటు బాల్య దశ నడుస్తుంది. జీవుడు అంటే మళ్ళీ దేహి, ఆత్మ. ఈ విధంగా కొత్త స్థూల దేహాన్ని అంటే ఈ విధమైనటువంటి శరీరాన్ని
ధరించినప్పుడు కొంతకాలం పాటు బాల్య దశ నడుస్తుంది. అంతే కదండి, పుట్టినప్పటి నుంచి కొంతకాలం బాలుడు లేదా బాలిక అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మన శరీరంలోని అవయవాలు బాగా వికసించడం వల్ల యౌవనము అనేటటువంటి ఒక కొత్త దశ వస్తుంది. ఆ తరువాత కొంతకాలానికి అవయవాలు వాడిపోయేసరికి ముసలితనం అనేటటువంటి అవస్థ వచ్చినట్లు కూడా మనకు వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. బాల్యం వెళ్ళిపోయి యౌవనం వచ్చినప్పుడు ఎవడో కూడా నేను బాలుడుగా చచ్చిపోయి కొత్తగా యువకుడిగా పుట్టాను అని చెప్పేసి అనడం లేదు. అలాగే యువకుడిగా చనిపోయి వృద్ధుడిగా పుట్టాను అనే మాట కూడా అనడం లేదు. వీళ్ళను చూసేటటువంటి ఇతర జీవులు కూడా 3 అవస్థల్లోనూ ఒకే జీవుడు అనుగతంగా కొనసాగుతున్నాడు అని గుర్తిస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు నా పేరు సంతోష్ కుమారే, యౌవనంలోని సంతోష్ కుమారే, వార్ధక్యంలో కూడా సంతోష్ కుమారే. కావున ఏ అవస్థలోనూ కూడా నీ యొక్క పేరు చిరునామా ఏదీ మారలేదు కదా. అంటే చిరునామా అంటే మన యొక్క నివాసం అని కాదు, తల్లి తండ్రి మొదలైనటువంటివి ఇవేవి కూడా మారలేదు అని చెప్పేసి చెబుతూ, కొంచెం తెలివి గలవాడైతే మరణించిన తరువాత కూడా, అంటే స్థూలదేహం ముసలిదై రాలిపోయిన తరువాత కూడా జీవుడు నశించిపోడని, వాడు మరొక స్థూలదేహంలో ప్రవేశిస్తాడని గుర్తించగలుగుతాడు. అలాంటి తెలివి కలవాడు లోకంలో ఎవరికైనా సరే పాత దేహం పోయి కొత్త దేహం వస్తుంటే అదే జీవుడు కొనసాగుతున్నాడని గుర్తిస్తాడు, కానీ మరణించాడని శోకించాడు. ఇది కూడా చాలా పెద్ద విషయం అండి. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, చైతన్యం. అణుమాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అణుమాత్రం ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఒక శరీరాన్ని ధరిస్తుంది. ఆ శరీరం చీమ కావచ్చు, దోమ కావచ్చు, ఈగ కావచ్చు, తూనీగ కావచ్చు, కోడి కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏనుగు, సింహము, పులి, గోవు, మనిషి, ఏదైనా కావచ్చు. స్థూల దేహం అనేటటువంటి ఒక దేహాన్ని ఆత్మ ధరిస్తుంది. ధరించి కొంతకాలం ఆ యొక్క దేహం శిథిలం అయిపోయిన తరువాత ఆ దేహాన్ని వదిలిపెట్టి మరొక దేహంలోకి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఆత్మ అనేది శాశ్వతమే కదా, దానికి పుట్టుక కానీ నాశనం కానీ లేదు కదా. అదేవిధంగా నువ్వు నేను కూడా ఎల్లప్పుడూ ఉన్నాము, మనం సనాతనులము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలో చూడండి. పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు అని చెప్పేటటువంటి మతాల వాళ్ళు కూడా ఒక మనిషి మరణించిన తరువాత ఆ యొక్క పార్థివ దేహాన్ని బాడీ, లేకపోతే డెడ్ బాడీ, శరీరము ఇలాగే అంటారు. అంతేకాని మరణించిన తరువాత కూడా శరీరాన్ని పేరు పెట్టి సగౌరవంగా పిలవడం అనేది మనం ఎక్కడా చూడం. ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో అసలు అది ఒక వస్తువు అయిపోతుంది. చూడండి ఎంత ఆశ్చర్యమో. వస్తువుగా చూస్తారండి. చైతన్యం ఉన్నంతసేపు జీవి, జీవం ఉన్నంతసేపు జీవి. జీవం వెళ్ళిపోయిన తరువాత వస్తువుగా చూస్తాం మనం. బాడీ అంటాం, శరీరం అంటాం. మరి మనమంతా కూడా గుర్తిస్తున్నది, గౌరవిస్తున్నది దేనిని చెప్పండి? మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్నే దృష్టిలో పెట్టుకోండి. కావున చైతన్యం ఎల్లప్పుడూ ఉంటుంది కదయ్యా, తాత్కాలికమైనటువంటి దేహం గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెబుతూ, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. అర్జున, మన యొక్క ప్రతి జ్ఞానేంద్రియానికి కూడా ఒక్కొక్క విషయము ఉంది. ఉదాహరణకు చర్మానికి స్పర్శ అనేది విషయం. ఆ ఇంద్రియానికి, ఆ విషయానికి సంపర్కం ఏర్పడినప్పుడు జీవుడికి చలి, వేడి వంటివి అనుభవంలోకి వచ్చి దానికి ఫలితంగా సుఖమో దుఃఖమో కలుగుతూ ఉంటుంది. చర్మము అనేది ఇంద్రియం అండి. విషయం అంటే ఏమిటి? స్పర్శ. ఇంకా అర్థం అవ్వాలంటే ముక్కు అనేది ఇంద్రియం అండి. విషయం ఏమిటి? వాసన. మన ముక్కుకి మంచి వాసన వచ్చిందనుకోండి, మనకి ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది. చెడ్డ వాసన వచ్చిందనుకోండి, మనం మొహం ఒక రకంగా పెట్టుకుని బాధపడుతూ ఉంటాం. అంటే మంచి వాసన వచ్చినప్పుడు సుఖము, చెడు వాసన వచ్చినప్పుడు దుఃఖము కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా చర్మానికి విషయం ఏమిటి అని అంటే స్పర్శ. మీకు బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లగా తగిలితే మీకు సుఖంగా ఉంటుంది. మీకు బాగా చల్లగా ఉన్నప్పుడు వాతావరణం మీకు ఏదైనా వేడిగా తగిలితే కనుక సుఖంగా ఉంటుంది. లేదా వీటికి వ్యతిరేకంగా జరిగితే కనుక
దుఃఖం వస్తూ ఉంటుంది. అంతే కదండి, వేడిగా ఉన్నప్పుడు సమ్మర్లోని వడగాడ్పు మనకి దుఃఖాన్ని ఇస్తుంది. కావున ఈ విధంగా విషయానికి ఇంద్రియానికి సంపర్కం ఏర్పడినప్పుడు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అని చెబుతూ, కానీ ఏ సంపర్కము కూడా శాశ్వతంగా ఉండదు. అంతే కదండి, మనకు ఎల్లప్పుడూ సువాసనే వస్తూ ఉండదు, ఎల్లప్పుడూ దుర్వాసనే వస్తూ ఉండదు, ఎల్లప్పుడూ మనకి వేడిలో చల్లలో వేడి కూడా మనకు కనిపిస్తూ ఉండదు. ఏది శాశ్వతం కాదు అని చెబుతూ సుఖ దుఃఖాలు కూడా శాశ్వతంగా నిలబడి ఉండవు. ఎంత అద్భుతమైనటువంటి తత్వమో చూడండి. మన భారతదేశంలో ఉన్నంత తత్వశాస్త్రం తత్వజ్ఞానం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అండి? ఎవరెవరినో తెచ్చి మహాత్ముల్ని చేస్తారు. షేక్స్పియర్ అంటారు, వాళ్ళంటారు, వీళ్ళంటారు. అంతంత గొప్ప గొప్ప కవులు మన దగ్గర ఉండగా, అంతంత గొప్ప గొప్ప కవులు మన దేశంలో ఉండగా మన వాళ్ళ గొప్పతనాన్ని మనం వదిలిపెట్టి పాశ్చాత్యులు గొప్పవాళ్ళు అని చెప్పేసి మనం పొగడడం అనేది సరైంది కాదు. వాళ్ళను మెచ్చుకోవచ్చు, కానీ మన కాళిదాసు పరిస్థితి ఏంటి? కాళిదాసు రాసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు, ఆయన కవిత్వం, అదంతా కూడా మనం చూడకుండా షేక్స్పియర్ని పొగుడుతూ ఉంటాం అన్నమాట అండి. కుమార సంభవం మీరు చూస్తే కనుక ఆయన రాసేటటువంటి ప్రతి వాక్యము కూడా అమ్మవారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి ఎలా ఉన్నది మొత్తం ఒక్కొక్క ఇంచు కూడా ఆయన విశ్లేషిస్తాడండి. అంత అద్భుతంగా ఉంటుంది ఆయన స్క్రీన్ ప్లే కావచ్చు, ఆయన రచనా ధోరణి కావచ్చు. అందువల్ల మన తత్వశాస్త్రాన్ని, మన కావ్యాలను, మన జ్ఞానాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తిస్తూ ఉండాలి. ఎందుకు చెబుతూ ఉన్నారంటే అద్భుతమైనటువంటి ప్రాపంచిక సత్యం ఇక్కడ పరమాత్మ చెప్పేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే వాతావరణంలో ఏది శాశ్వతం కాదో, అంతే కదండి, సమ్మర్ శాశ్వతమా లేకపోతే వింటర్ శాశ్వతమా, వర్షాకాలం శాశ్వతమా? మీరు చూడండి, 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండ అంతుంది, ఎండ ఎంతుంది అని చెప్పేసి మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. కొన్ని రోజులు గడిచేసరికి ఎండలన్నీ తగ్గిపోయి వర్షాలు వచ్చేసి చల్లగా ఉండి ఫ్యాను కూడా వేసుకోకుండా ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చలికాలం, మళ్ళీ ఎండాకాలం. ఏది శాశ్వతం కాదు కదా. అదేవిధంగా ఇవేవి కూడా శాశ్వతం కావు. సుఖ దుఃఖాలు అనేవి శాశ్వతంగా నిలబడి ఉండవు, వస్తూ పోతూ ఉంటాయి. అవి అనిత్యములు. నిత్యుడవైనటువంటి నువ్వు అంటే జీవుడు, ఆత్మ, ఇందాక నేను చెప్పాను చూసారా, శరీరంలో ఉండేటటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉంటాడు. శరీరం శాశ్వతం కాదు, కానీ శరీరంలోని చైతన్యం ఏదైతే ఉందో ఆత్మస్వరూపం, అది శాశ్వతం. కావున అనిత్యమైనటువంటి వాటి గురించి నిత్యుడవైనటువంటి నువ్వు ఆందోళన చెందడం అనేటటువంటిది, అలాగే వాటిని పట్టించుకోవడం అనేటటువంటిది దేనికి? వాటిని అన్నింటినీ కూడా సహించడం నేర్చుకో. అంతే కదండి, మనం సహిస్తాము, లేకపోతే ఏదో మార్గాంతరం చూసుకుంటాం, అంతేకాని వాటినే తలుచుకుంటూ దుఃఖపడిపోతూ ఉన్నాం కదా. అదే కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. యంహేన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠ అర్జున, సుఖ దుఃఖాలను సమానంగా చూడడాన్ని అభ్యాసం చేయడం ద్వారా ఏ మానవుడైతే శీతోష్ణాదుల పీడలో పడకుండా ఉంటాడో, అలా పడకుండా ఉండటం కూడా మొండితనం వల్ల కాక విషయేంద్రియ సంపర్కాదుల అనిత్యత్వ జ్ఞానం ద్వారా సిద్ధిస్తుందో, అలాంటి మానవుడు సూటిగా మోక్షాన్ని పొందటానికి సమర్థుడవుతూ ఉన్నాడు. ఇది కూడా చాలా సూక్ష్మమైనటువంటి అంశం అండి. సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమానంగా చూడటం అనేది అభ్యాసం చేయాలి అనేది ఇక్కడ పరమాత్మ చెబుతూ, ఆ అభ్యాసం చేయడం ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు. ఉదాహరణకు చల్లదనము, వేడి, ఈ రెండు ఉన్నాయి కదా, చల్లగా ఉండడము, వేడిగా ఉండడము. ఈ రెండు వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి పీడలో పడకుండా ఉండాలి మనం అని చెబుతూ, అది కూడా ఎలా చెబుతూ ఉన్నాడు? చలి వచ్చేస్తున్నా కూడా భరించి మొండిగా కూర్చోవడం కాదు, వాటి యొక్క అనిత్యత్వ జ్ఞానాన్ని తెలుసుకుని అప్పుడు ఆ రెండింటినీ కూడా సమానంగా చూడగలిగితే అలాంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. నేను చల్లదనాన్ని తట్టుకుంటాను, నేను వేడిమిని తట్టుకుంటాను అని చెప్పేసి మొండిగా ఉండిపోవడం కాదు, ఈ జ్ఞానాన్ని తెలుసుకుని వాటిని సమానంగా చూడగలిగితే కనుక మోక్షానికి క్వాలిఫై అవుతారు అని చెప్పేసి పరమాత్మ చెబుతూ, నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః
అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. మామూలు శ్లోకం కాదు, సాదాసీదా శ్లోకం కాదు. లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఉన్నదానిని సత్ అంటారు, లేని దానిని అసత్ అంటారు. కాగా ఈ సత్ అసత్ అనే వాటి యొక్క అసలైన స్వరూపాన్ని తత్వవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది ఎప్పటికీ ఉన్నది అని చెబుతూ ఆ లేనిదేమిటి ఉన్నదేమిటి ఇదంతా కూడా మనం తరువాతి వీడియోలో, తరువాతి సంభాషణలో, తరువాతి వ్యాఖ్యానంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో ఈ యొక్క వ్యాఖ్యానానికి స్వస్తి చెబుతూ ఉన్నాను.